Hi everyone, welcome back to my channel. Thank you so much for watching my videos. Please keep supporting me. ఈ రోజు వీడియోలో ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైనా కెనడా వెళ్ళి చదువుకోవాలనుకుంటే ఎలాంటి చేంజెస్ వచ్చినాయి, ప్రాసెస్ ఏంటి, అసలు చదవచ్చా లేదా అనే దాని గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో నేను కెనడా గురించే మాట్లాడాను. ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే ఈ జస్టిన్ ట్రూడో గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఉండగా ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ స్పెసిఫిక్లీ ఇండియా స్టూడెంట్స్ ఎవరైనా అక్కడికి వెళ్ళి చదవాలంటే చాలా కష్టం. దానికి రకరకాల రీజన్స్ అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది. సో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత డ్రాస్టిక్ గా ఇంప్రూవ్మెంట్ ఉందా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ ఇండియా అండ్ కెనడా ఎస్ దెర్ ఈస్ ఇంప్రూవ్మెంట్. కానీ ఈ హౌసింగ్ అండ్ జాబ్ మార్కెట్ రిలేటెడ్ ఇంప్రూవ్మెంట్ చాలా స్లోగానే ఉంది. అండ్ ఐ ఎక్స్పెక్టెడ్ ఇట్ టు బి వెరీ స్లో బికాస్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ వన్ గవర్నమెంట్. ఈ జాబ్ మార్కెట్ గానీ ఆర్ హౌసింగ్ క్రైసిస్ కానీ ఇదంతా కూడా ఇట్ ఈస్ రిలేటెడ్ టు దేర్ జీడిపి వేర్ ద ఇంప్రూవ్మెంట్ డస్ నాట్ హ్యాపెన్ ఓవర్ నైట్. సో ఇట్ టేక్స్ టైమ్ టు గెట్ బ్యాక్ టు normal stages. I am very hopeful that it will happen in 1 or 2 years to come. ఈ గవర్నమెంట్స్ కి సంబంధం లేకుండా ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యొక్క వీసాస్ కి సంబంధించి ఈ 24-25 మధ్యలో చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ అనేది తీసుకోవడం జరిగింది. స్పెసిఫిక్లీ ఈ 25 లో కనుక మనం చూస్తే ఎస్డిఎస్ కేటగిరీని స్టాప్ చేశారు కంప్లీట్ గా. సో ఇప్పుడు ఏ స్టూడెంట్ అయినా కూడా నాన్ ఎస్డిఎస్ ద్వారానే వీసాకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్డిఎస్ లో మనం వీసా కనుక అప్లై చేసుకుంటే వీసా డెసిషన్ అనేది చాలా క్విక్ గా వచ్చేది. 10 to 20 days మధ్యలో ఖచ్చితంగా వీసా డెసిషన్ వచ్చేది. నాన్ ఎస్డిఎస్ లో డెసిషన్ రావాలి అంటే ఎనీవేర్ బిట్వీన్ 2 to 4 months టైం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ జిఐసి కింద ఇంతకు ముందు 20,000 ఉండేది, ఇప్పుడు దాన్ని 20,895 చేశారు. అలాగే ఇంగ్లీష్ రిక్వైర్మెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఇప్పుడు మినిమం సిఎల్బి 7 కావాలి అంటే ఐఎల్స్ అయితే 6.5 నో బ్యాండ్ లెస్ దాన్ 6 ఉండాలి. అదే టోఫెల్ ఐబిటి అయితే దాని ఈక్వలెంట్ స్కోర్స్ అనేది కావాలి. మోస్ట్లీ టోఫెల్ అయితే యూనివర్సిటీ వేరీ కూడా అవుతుంది. అదే ఐఎల్స్ అయితే కనుక 6.5 నో బ్యాండ్ లెస్ దాన్ 6 ఉంటే మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ గివ్ యూ అడ్మిట్స్. అలాగే ప్రొవిన్షియల్ అటెస్టేషన్ లెటర్ అనేది కావాలి. దీనికి స్పెసిఫిక్ గా మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు ఏ యూనివర్సిటీకి అయితే అప్లై చేసుకుంటారో ఆ యూనివర్సిటీ కోఆర్డినేట్ చేసి ఆ లెటర్ మీకు ఇస్తుంది కాబట్టి అక్కడ మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మీరు చదవబోయే కోర్స్ ఖచ్చితంగా 16 months అండ్ అబవ్ అయి ఉండాలి. అలా ఉంటేనే ఫ్యూచర్ లో మీరు స్పౌస్ ని తీసుకెళ్తే వాళ్ళకి వర్క్ రైట్స్ అనేది వస్తాయి. మీరు చదవబోయే యూనివర్సిటీ కూడా డిఎల్ఐ లిస్ట్ లో మెన్షన్ అయి ఉండాలి. అలా ఉంటేనే మీకు ఎడ్యుకేషన్ తర్వాత వర్క్ రైట్స్ వస్తాయి. మీకు ఈ అప్లికేషన్ అండ్ వీసా ప్రాసెస్ అనేది లార్జ్లీ సిమిలర్. పెద్దగా చేంజెస్ అయితే ఏం రాలేదు. ఇనిషియల్ గా మీరు రీసెర్చ్ చేసి యూనివర్సిటీస్ అనేది షార్ట్ లిస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజ్ పే చేసి మీరు అప్లికేషన్ యూనివర్సిటీకి సబ్మిట్ చేస్తే లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది యూనివర్సిటీ ఇస్తుంది. ఈ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ తర్వాత మీరు ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఏంటంటే ఒక ఫస్ట్ సెమ్ ఫీజ్ పే చేసి రిమైనింగ్ ఫీజ్ ని మీరు ఫండ్స్ రూపంలో చూపించేవారు. బట్ ఇప్పుడు అలా అయితే వీసాలు రావటం లేదు. ఫస్ట్ ఇయర్ ఆఫ్ ట్యూషన్ ఫీ మొత్తం పే చేస్తేనే మీకు వీసా స్ట్రాంగ్ గా వచ్చే అవకాశం ఉంది. సో ఫీజ్ పే చేయాలి, తర్వాత జిఐసి కూడా పే చేయాలి. దాని తర్వాత యూనివర్సిటీనే మీకు ఆ ప్రావిన్స్ తో కోఆర్డినేట్ చేసి అటెస్టేషన్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ డాక్యుమెంటేషన్ మొత్తం మీరు కలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే యూనివర్సిటీకి ఫీజ్ పే చేసిన తర్వాత ఆ రిసీట్ కానీ లేకపోతే ఈ అటెస్టేషన్ లెటర్ కానీ ఈ జిఐసి డాక్యుమెంటేషన్ కానీ ఇదంతా యూజ్ చేసి మీరు స్టడీ పర్మిట్ అంటే వీసా కోసం అప్లై చేస్తే వాళ్ళు 6 to 10 weeks తీసుకొని డెసిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది ఇంతకు ముందు కూడా సిమిలర్. అటెస్టేషన్ లెటర్ ఒకటి ఉండేది కాదు. జస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ సిమిలర్ ఎక్సెప్ట్ ద టైమ్ లైన్స్. ఇప్పుడు మీకు కెనడా వీసా రావాలి అంటే ఇట్ ఈస్ అ లాట్ మోర్ టైమ్ టేకింగ్ ప్రాసెస్. మీరు కనుక కెనడా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు చదవబోయే ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో మీరు రీసెర్చ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ లిస్ట్ ఏదైతే ఉందో డెసిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ అని ఈ లిస్ట్ లోంచి మాత్రమే మీరు యూనివర్సిటీని పిక్ చేసుకోండి. యూనివర్సిటీ కనుక ఈ లిస్ట్ లో లేకపోతే మీకు ఫ్యూచర్ లో వర్క్ పర్మిట్ దగ్గర చాలా ఇబ్బందులు వస్తాయి. మోస్ట్ ఆఫ్ ది గుడ్ యూనివర్సిటీస్, సమ్ ఆఫ్ ది గుడ్ ప్రైవేట్ యూనివర్సిటీస్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లిస్టెడ్ హియర్. సో జాగ్రత్తగా మీరు రీసెర్చ్ చేసుకొని మీకు కావాల్సిన యూనివర్సిటీ అక్కడ ఉందా లేదా అని చూసిన తర్వాత ఆ యూనివర్సిటీ యొక్క అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది కూడా మీరు చాలా క్లియర్ గా చదివిన తర్వాత మాత్రమే మీరు అప్లికేషన్స్ లాంచ్ చేయండి. ఎందుకంటే కెనడాలో మీరు అప్లికేషన్ పెట్టాలి అంటే ఫ్రీ అప్లికేషన్స్ ఉండవు కదా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ హ్యావ్ టు పే 100 or 125 ఆ రేంజ్ లో మీరు అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ మై సజెషన్ ఈస్ టు గో ఫర్ కోర్సెస్ ఓన్లీ 16 months అండ్ అబౌవ్. 1 year కోర్సెస్ ఇంకా మీరు చూస్ చేసుకోవడం మానేయండి. 16 months అండ్ అబౌవ్ అండ్ పబ్లిక్ యూనివర్సిటీస్ ఇస్ వాట్ ఐ సజెస్ట్. ట్రై టు అవాయిడ్ ప్రైవేట్ యూనివర్సిటీస్. ఆల్సో ట్రై టు అవాయిడ్ కోర్సెస్ దట్ ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ దిస్ లిస్ట్. ఈ లిస్ట్ లో మెన్షన్ చేసిన కోర్సెస్ మాత్రమే వర్క్ పర్మిట్ కి ఎలిజిబుల్ అవుతాయి. ఇప్పుడు మీరు కెనడాకి అప్లై చేసుకోవాలి అంటే ఈ టైం లైన్ ఎక్కువ అవటం వల్ల మినిమం 9 months to 1 year కి ముందుగానే మీరు అప్లికేషన్స్ పెట్టాలి. ఫర్
ఎగ్జాంపుల్ మనకి సెప్టెంబర్ మేజర్ ఇంటేక్. సో ఈ ఇయర్ మీరు సెప్టెంబర్ అప్లై చేసుకోవాలి అంటే టైం సరిపోదు. సో నెక్స్ట్ ఇయర్ జనవరి ఆర్ సెప్టెంబర్ కి మాత్రమే మీరు అప్లై చేసుకోవచ్చు. సో జనవరికి అయినా కూడా మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీ దగ్గర డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్ గా ఉంటే ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. అండ్ సీ టు ఇట్ దట్ మీ అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అట్లీస్ట్ బై August 15th కల్లా కంప్లీట్ అయిపోవాలి. సో వీసా ఛాన్సెస్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఖచ్చితంగా మీరు జిఐసి పే చేయాలి, $22,895 కెనడియన్ డాలర్స్, అండ్ ఆల్సో 1 year ట్యూషన్ ఫీజ్ పే చేయాలి. సో ఈ ట్యూషన్ ఫీజ్ అండ్ జిఐసి మీరు ఎలా పే చేయొచ్చు అంటే మీరు ఓన్ ఫండ్స్ ఉన్నాయనుకోండి మీరు పే చేయొచ్చు. దిస్ ఇస్ ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజ్, సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీజ్ అండ్ యాడెడ్ ఫండ్స్ మీరు చూపించాలి అనుకుంటే మినిమం 4 months ఆఫ్ బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతారు. సో ఈ 4 months ఆఫ్ టైమ్ లో కూడా లార్జ్ ట్రాన్సాక్షన్ సడన్ గా ఏదన్నా డిపాజిట్స్ వస్తే అది కూడా ప్రాబ్లమ్ అవుతుంది. సో ఇక్కడ మీకుండే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎడ్యుకేషన్ లోన్ కనుక ఉంటే వెదర్ ఇట్ ఈస్ సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోన్ ఆర్ అన్సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోన్, మీ ఎడ్యుకేషన్ లోన్ నుంచి మీరు ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజ్ పే చేయొచ్చు, జిఐసి పే చేయొచ్చు, అండ్ అదే ఎడ్యుకేషన్ లోన్ మీకు సెకండ్ ఇయర్ కూడా సరిపోతే ఇంకా మీరు ఎక్స్ట్రాగా ఫండ్స్ చూపించాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఐ సజెస్ట్ గో ఫర్ అన్ ఎడ్యుకేషన్ లోన్. లేదు నేను ఎడ్యుకేషన్ లోన్ తీసుకోదలుచుకోవట్లేదు, నా ఓన్ ఫండ్స్ నేను యూజ్ చేసుకుంటాను అనుకుంటే మీరు ట్యూషన్ ఫీజ్ పే చేసి జిఐసి పే చేసిన తర్వాత సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీజ్ పే చేయడానికి మీ అకౌంట్ లో ఫండ్స్ చూపించాలి. అండ్ 4 months ఆఫ్ బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతారు. ఇందాక చెప్పినట్టుగా ఎక్కడ కూడా సడన్ గా లార్జ్ డిపాజిట్స్ వస్తే అక్కడ మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. అట్ ద సేమ్ టైం సోర్స్ ఆఫ్ ఫండ్స్ కూడా అడిగే అవకాశం ఉంది. అసలు కెనడా వెళ్ళి చదవచ్చా అంటే డెఫినెట్లీ కెనడా హ్యాస్ ఆల్వేస్ బీన్ అ గుడ్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఎక్కడ ప్రాబ్లం ఉండదు. అలాగే పిఆర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. జాబ్ మార్కెట్ అంటారా, ఇప్పుడు రిసెషన్ వల్ల వరల్డ్ మొత్తం ఎక్కడికి వెళ్ళినా కూడా జాబ్ మార్కెట్ అలాగే ఉంది. సో యూ హ్యావ్ టు డెఫినెట్లీ వర్క్ హార్డ్. బట్ అదర్వైజ్ కెనడా హ్యాస్ ఆల్వేస్ బీన్ అ గుడ్ డెస్టినేషన్. మనకి లాస్ట్ 1 year లో ఎక్కువ స్టూడెంట్స్ వెళ్ళలేకపోవడానికి ఇట్ ఈస్ నాట్ దట్ కెనడా యాజ్ అ డెస్టినేషన్ ఇస్ బ్యాడ్. ఇట్ వాస్ బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్ ఆర్ రాదర్ బోత్ ద గవర్నమెంట్స్. సో ఇప్పుడైతే అలాంటి సిచ్యువేషన్ లేదు. సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఐ స్టార్టెడ్ సీయింగ్ అ లాట్ మోర్ అప్లికేషన్స్ ఫర్ కమింగ్ ఇంటేక్. సో యూ కెన్ లుక్ ఎట్ కెనడా if you want to pursue masters. But remember, try for public universities, try to get 16+ months courses, and your university should be listed in DLI, and మీ కోర్స్ ఏదైతే చదువుతారో PGWP లిస్ట్ లో ఉండాలి. ఈ DLI లింక్ అండ్ PGWP లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. అలాగే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సిన పనులు ఏంటంటే 100% అటెండెన్స్ ఉండేలాగా మీరు ట్రై చేయండి. సో ఎక్కడ కూడా క్లాసెస్ బంక్ చేసి ఓవర్ పార్ట్ టైం జాబ్స్ చేయటం అట్లాంటివి చేయొద్దు. 20 hours a week మీకు పార్ట్ టైం చేసే అవకాశం ఉంది, అంతవరకే చేయండి. ఇల్లీగల్ జాబ్స్ ఎక్కడ చేయొద్దు. అన్ని రూల్స్ ఫాలో అవ్వండి. మీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత విత్ ఇన్ 180 days టైం లోపు మీ వర్క్ పర్మిట్ ని మీరు అప్లై చేసుకోండి. సో జస్ట్ టు రీట్రేట్, మీకు 100% వీసా సక్సెస్ ఉండాలి అంటే సీ టు ఇట్ దట్ యు పే 1 year ట్యూషన్ ఫీజ్ అండ్ జిఐసి. అలాగే ఇందాక చెప్పినట్టుగా ట్రై టు గో ఫర్ గుడ్ యూనివర్సిటీస్. ఈ మధ్య కాలంలో చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కదా 100% ఎడ్యుకేషన్ లోన్ తో నేను ఏ కంట్రీ వెళ్ళొచ్చు అని చెప్పి అపార్ట్ ఫ్రమ్ యుఎస్ అండ్ యూకే. సో మీకు తెలుసు ఆస్ట్రేలియా కష్టం అని చెప్పి. సో కెనడా ఇస్ డెఫినెట్లీ అన్ ఆప్షన్. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ జనవరి ఇంటేక్ కి అవైలబుల్ ఉన్న యూనివర్సిటీస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. నేను మీ కాంటాక్ట్ అయ్యి యూనివర్సిటీస్ ఏమేమి ఉన్నాయి, మీ ప్రొఫైల్ కి ఏవి కరెక్ట్ గా సూట్ అవుతాయి అనేది నేను మీకు చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కెనడా వెళ్ళాలనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అలాగే మన ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.